శిశిర్తో మాఘమాస కృష్ణపక్ష పంచమి చిత్తా నక్షత్రం సోమవారం ఈరోజు విశేషమైన రోజు. సోమవారం అంటేనే అందరూ శివధ్యానం ఇటువంటివి ఎక్కువ ఆచరిస్తూ ఉంటారు. అయితే మనం ఈరోజు ఓం మహానాగాయ నమః అనే నామాన్ని జపించాలి. మహానాగా మన శరీరంలో మూలాధారం చక్రం నుంచి సహస్రారం వైపు ప్రయాణం చేసే ఒక అద్వితీయమైన శక్తికి నాగా అని కూడా అంటూ ఉంటాం. చక్ర జాగృత వ్యవస్థకి రావడంలో రోజు రోజుకి మన ఆధ్యాత్మిక శరీరం, ఆ ఒక ఆధ్యాత్మిక శక్తి మనలో పెరగాలి అంటే మూలాధారం నుంచి సర్పరూపంగా శిరస్సుకి ప్రయాణం చేస్తుంది ఆ శక్తి అని ఆధ్యాత్మికంలో ఉండేది. అయితే ఈరోజు మహానాగాయ నమః అంటే విశేషంగా కృష్ణ సర్పము వేరు, శివ సర్పం వేరు. మీరు వీటిని కాస్త గమనించాలి. ఎందుకు అంటే ఆదిశేషుడు వేరు, వాసుకి వేరు. అదే విధానంగానే మనము శ్రావణ మాసంలో ఆచరించే ఒక సర్పదేవతలు మరియు అదే విధానంగా కార్తీక మాసంలో ఆచరించే ఒక నాగల చవితి, వీటికి రెంట్లకి వ్యత్యాసం ఉంది. అంటే ఆదిశేషుణ్ణి దీనిలో ఉన్నాయి DHA, వే ప్రోటీన్, విటమిన్ డి మరియు ఇతర వైటల్ న్యూట్రియంట్స్. ఇది 7 సైన్స్ ఆఫ్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తుంది. 7 సైన్స్ ఆఫ్ గ్రోత్ కోసం చూడండి నెస్లే నాన్గ్రో ఫ్రమ్ నెస్లే. పూజించేది శ్రావణ మాసంలో, వాసుకి దేవతని పూజించేది కార్తీక మాసంలో. ఇలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సూక్ష్మగ్రహి, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు. అయితే మాఘమాసంలో ఈ పంచమి రోజు ఓం మహానాగాయ నమః అంటే సమస్త విధమైన బ్రహ్మాండంలోనే ఉన్న నాగశక్తి నామస్మరణ. దీనివలన మనకి భక్తి పెరుగుతుంది మరియు మన ముందు శత్రుబలం తగ్గిపోతుంది, విజయం ప్రాప్తించే యోగం వస్తుంది. అంతేకాదు మనకి ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే అది చాలా విఘ్నాలు వస్తూ ఉంటే దాని నుంచి ముక్తి చెందుతుందంట. అటువంటి శక్తి ఈరోజు పంచమి గడియల్లో, అది సోమవారం చిత్తా నక్షత్రంలో మహానాగాయ నమః అంటే అటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు భక్తి శ్రద్ధతో ఓం మహానాగాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం మహానాగాయ నమః. 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 మన జీవితంలో మనిషికి పాపము అనేది అతి భారంగా అనిపించేది. ఇక పాపము అనేది పెరిగిపోయేది ఎప్పుడు అంటే పశ్చాత్తాపం లేనప్పుడు. గుర్తుంచుకోండి, మీరు ఏదైనా తెలిసి తెలియకుండా తప్పు చేశారు అనుకోండి, పశ్చాత్తాపం పడండి, ఆ పాప కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే మీలో పశ్చాత్తాపమే లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇతరులకి కఠినంగా మీరు వ్యవహరిస్తుంటే ఆ పాపానికి ప్రక్షాళ్యమే ఉండదు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఆచరించాల్సినది ఒకటే, పశ్చాత్తాపాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఆ పాప బరువు అనేది తగ్గుతుంది. ప్రతి ధర్మము, ప్రతి మతము బోధించేది ఒకటి కరుణ, రెండోది సత్యం. ఇవి దైవానికి రెండు రూపాలు, కరుణ మరియు సత్యం. ఇవి మీలో ఉన్నప్పుడే మీరు ఏ ప్రార్థిస్తున్నా, ఏ ధ్యానాలు చేసినా, ఏ పూజలు ఆచరించినా, ఏ యజ్ఞయాగాదులు చేసినా ఆ ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఈ గుణాలు మీలో లేదు అనుకోండి, ఏమి మీ దగ్గరికి రాదు. దీన్ని గుర్తుంచుకోండి. దీనికి అనుసంధానంగా ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక మహారాజు, ఆ మహారాజు చాలా కరుణామయుడు, అందరికీ మంచిది కోరుకుంటూ ఉంటాడు. అనుకోకుండా పెద్ద ఆపదలో పడిపోతాడు అతను. ఎటువంటి ఆపద అంటే అది అతనికి అవమానం,
అది వినంగానే అటువంటి ఆపద, దాన్ని విని ఏం చెయ్యాలో తెలియకుండా ఎవరిని అడగాలి నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మన ఊర్లో ఒక దేవాలయంలో అర్చక స్వామి వారు ఉన్నారు. ఆయన ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు కదా, ఏమైతే అది కానీ అతని దగ్గర వెళ్ళి దీన్ని చర్చిస్తాము అని పాపం వెళ్తాడు. వెళ్ళి నమస్కారం అయ్యగారికి, నమస్కారం, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను, సందేహంలో ఉండిపోయినాను, ఎటువంటి శిక్ష వీళ్ళకి ఇవ్వాలి అనేది నాకు కన్ఫ్యూజన్లో ఉంది, దాని నుంచి నా సందేహాన్ని మీరు పూర్తి చెయ్యాలి అంటారు. చెప్పండి మహారాజా అనగానే, నేను ఎవరినైతే వివాహం చేసుకున్నానో ఆ భార్య పరపురుష స్నేహం చేసి నాకు ద్రోహం చేసింది, అందువలన ఆవిడికి నేను ఏ శిక్ష ఇవ్వాలి అని మీ దగ్గర అడుగుతున్నాను అనగానే అతను, మహారాజా ఈ సత్యాన్ని మీరు కళ్ళారతో చూశారా, లేదు మీకు ఎవరైనా చెప్పారా, పరీక్షించిన తర్వాత మీ కళ్ళు నుంచి చూసిన తర్వాతే వాళ్ళకి ఏ శిక్ష అయినా మీరు విధించండి అని ఆ ఒక సత్యాంశాన్ని ముందు పెడతాడు. తర్వాత దాన్ని విన్న ఆ మహారాజుకి, సరి నాకెవరో చెప్పిందే కదా, నేను చూద్దాం అని పరీక్షించడానికి వెళితే ఆ సంబంధం అక్క తమ్ముడు సంబంధం అయి ఉంటుంది. చాలా గొప్ప సంబంధం అది, అక్కడ ఎటువంటిది లేదు. కానీ ఎవరో అపకీర్తి తావడానికి సృష్టించినది పరీక్షించంగానే ఆ సత్యం బయటపడి అసత్యం దూరమైంది. తర్వాత ఆ బ్రాహ్మణిని పిలిపించి, నేను కొంచెం ఆలోచించింటే మరణదండన విధించేసేవాణ్ణి, కానీ మా భార్య జీవితాన్ని కాపాడారు స్వామి, మీరు సత్యం పలికారు అని చెప్పి వాళ్ళని గౌరవించి వాళ్ళకి గౌరవధనాన్ని ఇచ్చి పంపించారు. ఇది జీవితం అంటే. అందుకే జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండొచ్చు, కొన్ని సందర్భాలు మనకి ఎవరో తెలియచేసేవి తప్పుగా వింటూ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని స్నేహితుల్ని దూరం చేయడానికి, భార్యాభర్తల్ని దూరం చేయడానికి లేనిపోనివి సృష్టిస్తూ ఉన్నారు. ఎవరు ఇటువంటి కర్మని ఆచరిస్తారో అంటే బతకడం కోసం కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా, అటువంటి వారికన్నా అతిహాస ఉన్నవారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంసుల దగ్గర ఒక పరీక్ష వస్తుందంట. ఎటువంటి పరీక్ష అంటే, రామకృష్ణ పరమహంసుల దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఒక శిష్యుడు ఉంటాడు. ఉంటే స్వామి వివేకానంద అప్పుడే వచ్చేసి కూర్చొని, స్వామి వివేకానంద స్వామి వారిని దర్శనం చేసుకొని, స్వామి నాకు ఒక మంత్రం ప్రసాదించండి అనగానే, ఇదిగో రా కూర్చొని ఒక ఉపదేశం చేసి పంపించేస్తాడు. ఇతను కోపం వచ్చేసింది. కోపంతో వెళ్ళి, మీరు నాకు ఈ ద్రోహం చేసేసారు గురుగారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మీరు నాకు మోసం చేశారు అన్నారు. ఏం మోసం చేశారంట, ఆయన మీకు ఎవరో తెలీదు, వచ్చి అడగంగానే మీరు మంత్రం ఇచ్చేసారు, నాకు ఏమి ఇచ్చారు అంటే, గురుగారు నవ్వుతూ చెప్తారు, నువ్వు ఈ జన్మలో నా దగ్గరకు వచ్చి సేవ చేస్తున్నావు, కానీ మా ఇద్దరు రుణానుబంధం జన్మ జన్మాంతరాల నుంచి వచ్చింది, అది నీకు తెలియనిది అని గురుగారు చెప్తారు. అలా కొన్ని అనుబంధాలు, కొన్ని సంబంధాలు, కొన్ని రుణానుబంధాలు జన్మ జన్మాంతరం నుంచి వచ్చి ఉంటాయి. కానీ వాటి మధ్యలో ఇతరులు సృష్టి అయి వాళ్ళు దురుద్దేశం కోసం భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, మంచి విశ్వాసం మధ్య ఇటువంటి వాళ్ళు కొన్ని అపప్రచారం చేసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తెచ్చి అపకీర్తి తెచ్చేస్తే, వీళ్ళపైన వాళ్ళ గౌరవం తగ్గిపోతే అప్పుడు వాళ్ళు నా దగ్గర మంచిగా ఉంటారు అనో, లేదా వేరే విధానంగా ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. దయచేసి అందరూ చెప్పేవి సత్యాలు కాదు, అన్ని మాటలు నిజాలు కాదు, మరియు అందరినీ పరీక్షించడానికి, కఠినంగా వ్యవహరించడానికి ముందు కాస్త ఆలోచించి సత్యాన్ని అన్వేషించండి. ఎందుకంటే కఠినమైన శిక్ష అది శిక్ష కాదు. ఒకడు పండుని దొంగతనం చేస్తాడు ఆకలితో, మహారాజు కఠినంగా ఉండి అతనికి చేతులు నరికి వేస్తే అది మహాపాపం అవుతుంది. అదే అతనికి బతకడానికి ఒక ఉద్యోగం ఇస్తే అతను దొంగతనం మానేస్తాడు. ఈ ఉదాహరణని మీ జీవితంలో పెట్టుకోండి. అన్నిటినీ కఠినంగా వ్యవహరించకండి. కొన్ని సందర్భాల్లో కరుణ కూడా వాళ్ళ జీవితాన్ని మంచిది చేస్తుంది అనేదే ఈరోజు మంచి మాట. గురుజీ విజయవాడ నుంచి నాగలక్ష్మి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి దుర్గా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దుర్గా గారి నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం. సరే అండి, మాట్లాడాను గురువు గారితో. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు. 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను మీ కాల్ కోసం.
మంచు తల్లి ఈ రోజు కాల్ కలిసింది. చెప్పండి అమ్మా, మీ కూతురు అమ్మాయి గురించి వివాహం తెలుసుకోవాలి. గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. రేవతి నక్షత్రమా? అవునండి గురువు గారు. రేవతి నక్షత్రం మీనరాశి. ఈ జన్మ జాతకంలో సప్తమ స్థానం చూపిస్తూ ఉంది, అంటే వివాహ స్థానం అని. తను వివాహం చేసుకోవాలంటే భయపడుతుంది, నా జీవితం ఎలా ఉంటుందోనని. అయ్యో, అమ్మాయికి ఎంత వయసు తల్లి? 24 గురువు గారు. 25 వచ్చినాయి మొన్న డిసెంబర్ 6కి. ఏం చదువుకో ఉంది? అమ్మాయి డిప్లొమా అయిపోయి బీటెక్ 3rd ఇయర్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాబ్ కి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే. సరే, ఇప్పుడు జాబ్ చేస్తుంది అమ్మాయి, గవర్నమెంట్ జాబ్. అదే గురువు గారు భయపడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందా, సాఫ్ట్వేర్ సైట్ నుంచి వస్తుందా అని. సప్తమ స్థానం కన్యార. ఓకే, బిజినెస్ మ్యాన్ వస్తాడమ్మా. బిజినెస్ చేసే అబ్బాయి గురువు గారు. రెండో సంతానం. మన ఇంటి నుంచి ఉత్తర దిశ ఉంటారు. బాగుంటారా గురువు గారు రేపు? భవిష్యత్ అంతా బాగుంది, కొంచెం మెతక అంతేగాని జీవితం అయితే చాలా బాగుంది. ధైర్యం చెప్పండి అమ్మాయికి. ఈ సంవత్సరంలో పెళ్లి అయిపోతుంది అక్క. అమ్మాయిని ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం రోజు చదువుకోమని చెప్పండి. అలాగే గురువు గారు. అలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మంచి భర్త ప్రాప్తిస్తాడు తల్లి. సరే గురువు గారు, చాలా సంతోషంగా ఉంది. మంచి తల్లి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరమేశ్వరుని ఆశీస్సులమ్మా. నమస్తే. గురుజీకి ఈ రోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ. దయచేసి మీకు అందరికీ చెప్పేది ఒకటే, తారాబలం చూస్తేనే వివాహం, తారాబలం బాగుంటేనే మంచి పనులకి. మీరు ఏ ముహూర్తం నిర్ణయించినా తారాబలమే బాగుండాలి. రెండోది, మీరు తారాబలం బాగుంటే జాతకాలు కలవకపోయినా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. తారాబలం బాగలేనప్పుడు, విరుద్ధంగా ఉన్నప్పుడు తారాబలం పెళ్లి చేసుకునే వాళ్ళను, స్నేహం చేసుకునే వాళ్ళు విపత్తార ఉన్నా, తర్వాత నైదువ తారన్నా, వదతార ఉంటే వాళ్ళతో స్నేహం చేసినా, వాళ్ళతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా, వాళ్ళని వివాహం చేసుకున్నా మీ జీవితం కొనసాగదు. అందుకోసమే తారాబలం అతి ముఖ్యమైనది. అందుకే వేదంలో చెప్పేది తారాబలం. గుర్తుంచుకోండి, వేదంలో మొదటిది చెప్పేది తారాబలం, రాశి ఫలాలు కాదు, తారాబలం మాత్రమే. ఈ రోజు ఈ నక్షత్రానికి తారాబలం ఉంది అంటే ఆ రోజు మీరు ఏం పని చేసినా అది సక్సెస్ అవుతుంది. తారాబలం లేదు అంటే ఆ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండిపోండి, భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కానీ తారాబలం మీకు విరుద్ధంగా ఉండేటప్పుడు మీరు మంచిది చేసినా దానివల్ల చెడు జరుగుతుంది. అందుకే మీకు ప్రతిరోజు తారాబలం మాత్రమే నేను తెలియచేస్తున్నా. ఇక ఈరోజు నిత్య నక్షత్రం చిత్తా నక్షత్రం అయ్యుంటే ఈరోజు ఏ నక్షత్రం వారికి ఎటువంటి తారాబలమో తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. అశ్విని మక మూలా నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఈ రోజు మనకి విరుద్ధమైన ప్రతిఫలాలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీళ్ళకి క్షేమతార. ఈ రోజు మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి, ప్రయత్నించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి విపత్తార, కాస్త జాగ్రత్త వహించండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి దించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి జన్మతార, ఆరోగ్యం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార. ఈరోజు మీ రోజు అన్ని పనులు ఆచరించండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద మిత్రతార. ఈరోజు మీకు అత్యంత శుభదాయకమైన రోజు, ప్రయత్నించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి నైదవతార. ఇది విరుద్ధమైన ప్రతిఫలాలు, జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధకతార. ఈరోజు మీకు అందరికీ కూడా శుభం జరుగుతుంది, మీ పనుల్లో బిజీ ఉండండి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు మంగళవారం శ్రేష్ఠి గడియలు ఉన్నాయి మరియు స్వాతి నక్షత్రం. రేపు ఎవరైతే ఉదయాన్నే లేచి దుర్గాదేవి ముందు దీపం పెట్టి మరియు విశేషంగా దుర్గా కవచం చదువుకొని, అదే విధానంగా రేపు కందిపప్పుని అమ్మవారి ముందు ఆకుపై పెట్టి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రం చదువుకోవాలి. ఇలా రేపు ఎవరైతే చదువుతారో వాళ్ళకి కుజ దోషం తగ్గుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రేపు అత్యంత విశేష
రోజు రేపు కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసుకొని రేపు ఉప్పు లేని ఆహారం రేపంతా సేవించండి. మీ జాతకంలో కుజ దోషం పోతుంది మరియు వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. మరియు ఆరోగ్యం కావాలి అనే వారు కూడా దీన్నే ఆచరించండి. గురుజీకి ఈరోజు వాస్తు పరిష్కారంలో ఏం తెలియజేయబోతున్నారు? కొన్ని సమయాల్లో మనం ఇల్లు చాలా వాస్తు ప్రకారం నిర్మాణం చేసినా, లేదో రెంట్ హౌస్కి వెళ్ళినా, లేదో ఈ ఇల్లు బాగలేదో అని ఇంకొక ఇంటికి ఏదో వెళ్తాం. ఈ ఇంటికి రావంగానే మనకి ఆపదలు సృష్టి అవుతాయి. కొన్ని ఇళ్లలో చాలా మంచిగా ఉంటుంది. అది ఎందుకు అంటే ఇంట్లో ఉన్న స్థాన బలము. మనకి నైరుత్య భాగంలో ఏదైనా దోషాలు ఉంటే అక్కడ పర్టికులర్గా మనుషులు ఏదైతే వ్యవహారం చేస్తూ ఉంటారో, అంటే అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది చూడండి, దాంట్లో సమస్యలు ఏర్పడతాయి. మరి ఇంట్లో ఉన్న వారికి ఆత్మహత్య థాట్స్ వస్తూ ఉంటాయి. మరియు ఏ పని చేసినా పని ఇస్తారో ఒక నెలలో ఇంటికి వచ్చేస్తారు, లేదా ఇంట్లో ఎవ్వరికి పని లేకుండా అయిపోతూ ఉంటుందంట. అటువంటివి ఏదైనా సమస్యలు మన ఇళ్లల్లో కనబడుతూ ఉంటే దయచేసి వెంటనే ఆ ఒక నైరుతి దిశ పరీక్షించండి. అవన్నీ బాగానే ఉన్నాయి, ఇక ఇల్లు మనము అంత మంచిగానే ఉంది, మన ఇల్లు ఇది అనుకుంటే అప్పుడు కూడా అదే పరిస్థితులు ఎదురిస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో అప్పుడు శ్రీవాస్తు యంత్రం పెట్టండి. ఇటువంటి సమస్యల నుంచి వెంటనే బయటపడతారు. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం కాస్త బియ్యం పిండితో చిన్నగా సర్పాల్లాగా 2 చేయండి. తర్వాత ఎగ్స్ లాగా గుడ్డు అంటాం కదా, అలా 4 చేయండి. ఒకవైపు ఒక సర్పం, రెండో వైపు ఒక సర్పం, చిన్నగా సన్నగా ఇంతే ఉండాలి, 1 ఇంచు కన్నా పొడవు ఉండకూడదు, గుర్తుంచుకోండి. అలా చేసి దాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోండి. మధ్యలో 4 ఎగ్స్ చిన్నవి పెట్టండి. అలా పెట్టి కాటన్ అంటే పత్తితో వస్త్రంలా ఇలా కప్పేసి దాన్ని మహావిష్ణు లేదు అంటే శివుడు ముందు పెట్టి వాటికి పసుపు, కొంచెం కుంకుమ, కాస్త గంధం, ఒక పుష్పం పెట్టి పాలు 5 చుక్కులు వేసి వాటికి పూజించి నాగాష్టకము అని వస్తుంది, సర్పాష్టకము అని వస్తుంది, పారాయణ చేసుకోవాలి. లేదో నవనాగ స్తోత్రము అని వస్తుంది, దాన్నన్నా పారాయణ చేసుకోండి. ఇదేది రాకపోతే నాగరాజాయ నమః, సర్పరాజాయ నమః, మాకి ఎటువంటి సర్పదోషాలున్నా తగ్గిపోవాలి, మా వంశం వృద్ధి చెందాలి, అంతేకాదు సంతానం లేని వారికి సంతానం కావాలి అని కోరుకోండి. ఖచ్చితంగా త్వరలోనే మీకు సంతాన సమస్య ఉంటే దాని నుంచి విముక్తిను లభిస్తుంది, మరియు వంశాభివృద్ధి అవుతుంది. సర్పదోషం ఉన్న వారికి కాస్త దాని ప్రభావం తగ్గుతుంది. సర్ప నాగదోషాలు దూరమయ్యేందుకు, సంతాన ప్రాప్తికి, వంశాభివృద్ధికి ఈ రోజు సాయంత్రం బియ్యపిండితో 2 చిన్న సర్పాకారాలని, ఓ 4 కోడిగుడ్లు ఆకారాలని చేసి మహావిష్ణువు ముందు గాని పరమేశ్వరుడి ముందు గాని ఉంచి వాటిపై దూదిని వస్త్రంగా కప్పాలి. పసుపు, కుంకుమ, గంధం, ఒక పుష్పాన్ని సమర్పించాలి. కొన్ని పాల బిందువుల్ని చిలకరించి నాగాష్టకాన్ని గాని సర్పాష్టకాన్ని గాని నవనాగ స్తోత్రాన్ని గాని పఠించాలి. ఇవేవి వీలు కాని వారు నాగరాజాయ నమః లేదా సర్పరాజాయ నమః అని ప్రార్థించి పూజించాలి.